హాయ్ అండి. వెల్కమ్ టు సరోజిని కుప్పులి రెసిపీస్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కాగింది. పోపులు ఒక స్పూన్ వేస్తున్నాను. పోపులు కొంచెం ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి 2 వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కొంచెం వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకుందాము. ఉల్లిపాయ బాగా వేగాలండి. ఇందులో పచ్చిమిరపకాయ వేయట్లేదండి, ఫ్రై కదా. ఎగురుకూరలకైతే వేస్తుంటాను. కొన్నిటికి వేస్తాను, కొన్నిటికి వేయనండి. ఓకేనండి. ఉల్లిపాయ ఇలా వేగింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇవి మామూలు వాటర్లోనే బాగా కడిగి వేసుకుంటున్నానండి కాకరకాయ ముక్కలు. వీటిని బాగా కలిపేసుకుందాము. ఓకేనండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందామండి. ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నానండి. అర స్పూను సాల్ట్, పసుపు బాగా ముక్కలు పట్టేలా బాగా కలుపుకుందామండి. ఇదిగోండి, బాగా ఓకేనండి. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి కాకరకాయని. ఓకేనండి. 10 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాము. ఇదిగోండి, బాగా మగ్గింది కాకరకాయ. ఇదిగోండి, ముక్క కూడా మెత్తబడ్డది. ఇలా మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కారప్పొడి వేసుకుందాము. ఒక అర స్పూను కారం వేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాము కారం. ఓకేనండి. కారం బాగా కలుపుకున్నాం కదా. ఈ కారం పచ్చివాసన పోయినంత వరకు ఒక్క నిమిషం వేయించుకుందామండి. ఓకేనండి. ఇదిగోండి, బాగా వేగిపోయింది కాకరకాయ. టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా. ఇది ఇలా మగ్గిస్తేనే బాగుంటుందండి. వాటర్ వేస్తే చేదుగా ఉంటుంది. ఓకేనండి. కప్పులోకి తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.